లో ఎంత బాగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుకుంటున్నారు. అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇవాళ సూటిగా నేను కొన్ని క్వశ్చన్లు హోంమంత్రి గారిని అడుగుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తప్పిపోయింది, అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేసుకొని వెళ్ళిపోతున్నారు. అవసరమైతే రౌడీల్లాగా గూండాల్లాగా కార్ల మీద మనుషుల మీద దాడులు చేస్తున్నారు. వీటన్నిటి కోసం అడగాలన్నా, వీటన్నిటి కోసం ప్రశ్నించాలన్నా, మాట్లాడాలన్నా పాపం మన అనిత గారు ఏ రోజు మీడియా ముందుకు రారు. ఆవిడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, లోకేష్ బాబు గారిని వెనకేసుకొని రావడానికి, అలాగే హెరిటేజ్ కోసం, వీటన్నిటి కోసం మాట్లాడడానికి ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టినటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప ఏ రోజు ఒక మహిళ కోసం కానీ, లేకపోతే మైనర్ బాలికల కోసం కానీ, లేకపోతే రేపై చనిపోయినటువంటి బిడ్డల కోసం కానీ ఆరాట పడినటువంటి ఒక్క సిచ్యువేషన్ లేదు ఈ 2 yearsలో. సో ఇవాళ కూడా మీ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా తప్పిపోయింది అనేదానికి సాయి కృష్ణ లాకప్ డెత్ విషయం అనేది మీ చాతకాని ప్రభుత్వానికి నిదర్శనం. అంటే ఇవాళ నేను అడుగుతున్నాను అనిత గారు, అటు సాయి కృష్ణ తల్లిగారి విషయంలో, అలాగే మన దళిత బిడ్డ అయినటువంటి క్రాంతి విషయంలో ఏ మాత్రమైనా పొద్దున్నేసే విజయవాడలోనే తిరుగుతూ ఉంటారు కదా, ఆ కారు అటువైపునే వెళ్ళి పరామర్శించన్నా రావచ్చు కదా. అంత బిజీ షెడ్యూల్లో ఏం చేస్తున్నారో మరి కూడా నాకు అర్థం కావట్లా. పొలోమని అన్నిటికీ ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి అనిత గారు ఈ 2 విషయాలలో, లాకప్ డెత్ విషయాలలో కానీ, లేకపోతే రేపులు జరిగినటువంటి విషయాల్లో కానీ, ఏ విషయంలో కూడా ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తున్నటువంటి విషయం. చెప్పడానికి మాత్రం మీడియా ముందుకు వస్తే 70,000 సీసీ కెమెరాలు తీసుకొచ్చానని చెప్పారు. ఏవి ఆ 70,000 సీసీ క్యామ్లు ఏమైపోయాయో చెప్పాలి. సాయి కృష్ణని మార్కాపురం నుంచి విజయవాడకి తీసుకొచ్చి, విజయవాడ నుంచి ఒక హోటల్కి తీసుకొచ్చి, అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చి, అక్కడి నుంచి శ్మశాన వాటానికి తీసుకెళ్ళినప్పుడు ఇంత ప్రాసెస్లో ఎక్కడ ఒక సీసీ క్యామ్ పనిచేయలేదా? తెచ్చిన మీ 70,000 సీసీ క్యామ్లు ఒకచోట కూడా పనిచేయలేదా? మాది బ్రహ్మాండంగా ఈగల్ టీం పనిచేస్తుంది అని చెప్పి కబుర్లన్నీ చెప్తున్నారు కదా అనిత గారు. ఎక్కడికి వెళ్ళింది మీ ఈగల్ టీము? ఎక్కడ నిద్రపోతుంది మీ ఈగల్ టీము? కాస్తైనా అట్లీస్ట్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక మంచి పదవిలో ఉన్నారు కదా. మీరు తప్పు చేయడాలు, పాపం అమాయకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ బలి పశువులను చేసినట్టు వాళ్ళని అరెస్టు, వాళ్ళు సస్పెండ్లు, ఏమన్నంటే ఏదన్నా క్వశ్చన్ చేస్తే నేను సస్పెండ్ చేసేసాను కదా అమ్మయ్య, నేను చేతులు కడిగేసుకోవచ్చు హ్యాపీగా. అంటే ఎన్ని కేసులు ఇలా చేస్తున్నారో, ఎన్ని కాసులు తెచ్చుకుంటున్నారో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థం కావాలి. పెరోలు మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. విఆర్లో ఉన్న సీఎల్ని తెచ్చుకుంటారు. అమ్మ పలానా హంతకుడు ఏమయ్యాడంటే నాకు తెలీదు. పెరోలు ఎందుకు ఇచ్చారమ్మా అంటే నాకు తెలీదు. సీఐని ఎందుకు సస్పెండ్ చేశారమ్మా అంటే నాకు తెలీదు. ఇంకేం తెలుసు తమరికి? ఇంకేం తెలుసక్క నీకు? ఎన్ని పెరోలు వచ్చాయో, ఎన్ని కాసులు వచ్చాయో. మన పాయకరావుపేటలో విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే 40 ఎకరాలు కొనేసేవని. మరి ఎట్ట కొన్నావో, 2014 ముందు మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో, ఇప్పుడు మనం హోంమంత్రి అయిన తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఇదేంటబ్బా బిఫోరు ఆఫ్టర్ అని చెప్పేసి మన సోషల్ మీడియాలో ఒక పిక్ చూస్తే ఇది మా అనితక్కేనా అనిపించింది నాకు కూడా.
సో అందుకనే అంటారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద శ్రద్ధ పెట్టండి, జరుగుతున్న అగత్యాల మీద శ్రద్ధ పెట్టండి, లా అండ్ ఆర్డర్ మీద శ్రద్ధ పెట్టండి. మీకు ఇచ్చినటువంటి పొజిషన్ అంటే ఇప్పుడు వరకు ఒక పోలీస్ శాఖకి మచ్చ తీసుకొచ్చి ఈ శాఖని భ్రష్టు పట్టించినటువంటి ఏకైక వ్యక్తి అంటే తమరే. ఎందుకనంటే పాపం వాళ్ళ కుటుంబాలు ఎంత అన్యాయంగా మీరు చేయడం ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ మీద రుద్దడం ఏంటి అంటే జనాల్లో ఇవాళ ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే న్యాయం జరగదు అన్న ఒక విషయాన్ని మీరు క్రియేట్ చేశారు. ఇవాళ అట్లీస్ట్ ఒక హంతకుడు చిన్న కేసులకు కూడా వెళ్తే మళ్ళీ లాకప్ డెత్ అయ్యి తిరిగి బూట్లు కూడా దొరకలేనటువంటి పరిస్థితికి వచ్చేసారు అని చెప్పేసి క్రియేట్ చేశారు. చాతగాని మాటలన్నీ మాట్లాడతావు, ఒక్క చెల్లే మాట మాట్లాడవు, తప్పుడు మాటలన్నీ మాట్లాడతావు, అన్నీ మాట్లాడేసి చివరికి నేను దళితురాలని దళిత కార్డు వాడేస్తావు. అంటే ఇవాళ ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నామనంటే తమరే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు అని అంటే ఎప్పుడు తెలుసా, 10 నెలల క్రితమే చెప్పింది ఆవిడ. ఏమని? 16,800 అగత్యాలు జరిగాయి అని. ఆ లెక్క ఇప్పుడు డబల్ వేసుకున్నా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో గంటకి 4 అగత్యాలు ఒక ఆడబిడ్డ మీద జరుగుతున్నాయి. అంటే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే లోపే ఎక్కడో చోట మన రాష్ట్రంలో 4 మర్డర్లు 4 అగత్యాలు ఆడబిడ్డ మీద జరుగుతున్నాయి. ఇది నీ చేతగాని తనానికి ఇంతకన్నా ఏముంది? నోరు అడ్డు అదుపు లేకుండా అధికార మదంతో ఏది పడితే అది మాట్లాడితే చల్లదు. అనిత గారు కాస్త నోరు కంట్రోల్ చేసుకోవాలా. మా నాయకుడిని తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు కానీ, విజయమ్మని భారతని తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు కానీ నిన్నే చూశాను. తమరినేదో అనేశారని చెప్పేసి ఉమెన్ కమిషన్ దగ్గరికి. అసలు ఎంత ఆశ్చర్యం అంటే మేము కూడా వెళ్ళాం అక్కడికి, మా మహిళలందరం వెళ్తే ఉమెన్ కమిషన్లోకి ఉమెన్ ఎంటర్ అవ్వకూడదంట. మరి ఎవరు వెళ్ళాలి? మమ్మల్ని మేమేదో రౌడీలు గుండాలని చెప్పేసి ఇంత పెద్ద తాడుతోటి అడ్డేశారు, మొత్తానికి లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి మరి? ఇప్పుడు ఉమెన్ కమిషన్ గారిని కూడా అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో మన దరిద్రం ఏంటంటే హోంమంత్రి శాఖకి ఒక మహిళ, ఇక్కడ వచ్చేసి మహిళా కమిషన్కి మహిళ, వీళ్ళిద్దరూ ఈ 2 సంవత్సరాలు చేసింది పెట్టింది ఏమీ లేదండి. నాకు తెలిసి నిన్న అమర్ గారి విషయం బట్టి అక్కడ ఒక ఉమెన్ కమిషన్ ఉంది అంటే ఇక్కడ మహిళలకు వచ్చి వాళ్ళ బాధను చెప్పుకోవచ్చు అనేది తెలిసింది తప్ప ఏ మహిళకు అక్కడ ఒక ఉమెన్ కమిషన్ ఉందన్న విషయం కూడా తెలియదు. అంటే మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పదే పదే ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరేమో వాడు అనొచ్చు, మీరేమో తప్పుడు మాటలు మాట్లాడొచ్చు, నంగనాచ్ అనొచ్చు, ఎన్ని పడితే అన్ని మా నాయకుడిని, మా ఎమ్మెల్యేలని, మా ఎక్స్ మంత్రుల్ని తప్పుడు మాత్రం మాట్లాడొచ్చు. మిమ్మల్ని ఏమనకూడదు. మిమ్మల్ని అన్నా కూడా మీరు నన్నే అన్నారు. ఇప్పుడు ఆయన అమర్ గారు ఇక్కడ ఒక మేకప్ మంత్రి గారు ఉన్నారు అనగానే నువ్వు భుజాలు తడుముకున్నావు. యాక్చువల్గా చెప్పాలనంటే ఆయన పేరు కూడా ఎత్తలేదు. అడ్డగోలుగా అందరి మీద కేసులు పెట్టించినట్టు ఎక్కడెక్కడో అందరి మీద కేసులు పెట్టించారు. మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని అంటారు. నీ నోరు బాగోదు, నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతావు. అంటే పదవి నెక్స్ట్ వచ్చే మంత్రిశాఖలో మన పదవి ఉంటుందో ఊడిపోతుందో అన్న భయంతో సడన్గా వచ్చి అడ్డగోలుగా మాట్లాడేసి వెళ్ళిపోతావు. నిన్న కూడా మీడియా ముందు చెప్తున్నా, నేను మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది అని అంటే ఎందుకు అవుతుంది ఊరికే కాంట్రవర్సీ? పద్ధతి ప్రకారం రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే ఎప్పుడు కాంట్రవర్సీలు అవ్వవు. పదవి అనేది ఏం శాశ్వతం కాదు. ఇవాళ పదవుల్లో ఉన్నోళ్ళు రేపొద్దున మాజీలు అవుతారు. సో నేను కోరుకుంటుంది ఏంటంటే మీరు మీ కాన్సన్ట్రేషన్ అట్లీస్ట్ 2.5 సంవత్సరాలు దగ్గర పడింది కదా, ఇంకా మిగతా 2 సంవత్సరాలైన ఆడబిడ్డల కోసం పోరాడండి. 10 సార్లు కారులో తిరుగుతావు అటు ఇటు. మన దళిత బిడ్డలకి అన్యాయం జరిగినా పోవు, మహిళలకి అన్యాయం జరిగినా వెళ్ళవు. మళ్ళీ సినిమా ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో, క్రికెట్ ఆడడంలో, కబడ్డీ ఆడడంలో మళ్ళీ మీరు ఏం మంత్రులు
అయ్యారో ఏమో నాకు తెలియదు, కానీ జబర్దస్త్లో స్కిట్లు వేసుకుంటున్నట్టు స్కిట్లు వేసుకుంటారు. మహానాడులో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏం చేస్తామని చెప్పకుండా అక్కడ పంచులు, మా నాయకుడిని తిట్టడాలు, మీరు స్కిట్లు వేసుకోవడాలు, ఇదే సరిపోతుంది. అంటే ఒక్కసారి ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగంతో విలువలు కూడినటువంటి పదవులలో ఉన్నప్పుడు జనాలు మెచ్చే విధంగా ఉండాలి. ఇవాళ పీకల్లోతుగా ఎంత రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇవాళ ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించాలి. జర్నలిస్టుల మీద కేసులే, రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులే, కార్యకర్తల మీద, మా కార్యకర్తల మీద కేసులే. ఇవాళ జరుగుతున్నటువంటి విషయాలు కేవీఆర్ గారిని కూడా పాపం హైదరాబాద్ నుంచి ఎట్లంటే ఒక మనిషిని, ఒక జర్నలిస్టుని లాక్కొచ్చినట్టు లాక్కొని రాలేదు వాళ్ళు. వాళ్ళ భార్యని, సతీమణిని కూడా చెయ్యి పట్టి లాగుతున్న తీరు చూస్తే అసలు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా, బీహార్లో ఉన్నామా అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అరే మిమ్మల్ని ఎవ్వరు క్వశ్చన్ చేయొద్దు, మమ్మల్ని ఎవ్వరు మాట్లాడొద్దు, మమ్మల్ని ఎవ్వరు ప్రశ్నించొద్దు అని అంటే ఎట్లా మీరు అనుకుంటున్నారు ఏంటి అనేది నాకు అర్థమవున్నటువంటి విషయం. మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో లోకేష్ బాబు గారు నాకు 3 పేజీలు అయిపోయినాయి, ఇంకా 30 పేజీలు ఉన్నాయంటే 3 పేజీలు కాదు 300 పేజీలు రాసుకున్నా కూడా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. అనిత గారు, లోకేష్ బాబు గారు, మనం ఏదైతే విద్దుతామో రాబో రోజులలో అదే ఫలిస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తమరు. అనిత గారిని, లోకేష్ బాబు గారిని రాబో రోజులలో జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల్ని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, అలాగే భార్యని అయినటువంటి భారతమ్మని మాట్లాడినప్పుడు మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు, అంటే మా ప్రభుత్వం వచ్చిన రోజు ఉమెన్ కమిషన్ ముందు నిల్చోబెడతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం తప్పుడు మాటలు మాట్లాడాలి, మళ్ళీ వచ్చినేమో మమ్మల్ని ప్రశ్నించండి, కానీ రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించండి. మరి గతంలో మనం చెప్పులు చూపించిన రోజు, గతంలో వేలు తీసేస్తాం, కాళ్ళు తీసేస్తాం, తాట తీస్తాం, తోలు తీస్తాం, తొక్క తీసేస్తాం, నార తీస్తాం, ఇన్ని మాటలు మాట్లాడిన రోజు మరి అవన్నీ రాజ్యాంగబద్ధంగా మాట్లాడినటువంటి మాటలేనా మరి? సో మనము ఒకరికి నీతులు చెప్పడం కాదు, మనం కూడా పాటించాలి. మీ విషయాల్లో కూటమి ప్రభుత్వంలో ఏంటంటే నీతులు చెప్తారు కానీ పాటించరు.